జై హింద్ దోస్తు, వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ ఫాలో 1619. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. సో ఎన్సీసీ ఉన్నవారు డిఫెన్స్లో ఆర్మీ ఆఫీసర్గా ఎలా అవ్వాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఎవరైతే ఎన్సీసీ చేస్తున్నారని వాళ్ళ కోసం అండ్ ఫ్యూచర్లో ఎవరైతే ఎన్సీసీలో రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం మాట్లాడబోతున్నాం ఎన్సీసీ ఎంట్రీ అనమాట. సో ఎన్సీసీ ఉన్న వాళ్ళు డిఫెన్స్లో ఆర్మీ ఆఫీసర్గా ఎలా అవ్వాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. సో ఫస్ట్ మనం మాట్లాడబోతున్నాం ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ కానీ మీరు చూసుకుంటే 19 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది ఎన్సీసీ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవడం క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు కానీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అండ్ 50% స్కోర్ ఉంటే మినిమం స్కోర్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎన్సీసీ తెలిసిందే కదా. సో ఎన్సీసీ ఉండాలి అండ్ దాంట్లో మీకు వచ్చేసి బి గ్రేడ్ ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ముందు ఒక 4 months ముందుగా చూసుకుంటే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉండేదన్నమాట. సో ఈ విధంగా ఏవైతే మీకు ఎన్సీసీ ఉండి బి గ్రేడ్ ఉండి నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కానీ 19 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండి నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 50% స్కోర్ ఉంటే అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకుంటారో షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరిగింది. బట్ ఒక 4 months తర్వాత రీసెంట్గా ఒక 4 months నుంచి కొన్ని చేంజెస్ అనేవి చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇందులో కానీ మీరు చూసుకుంటే మీరు నార్మల్గా చూసుకుంటే సిడిఎస్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఎవరైతే 19 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు కానీ ఒకరు అప్లై చేస్తే సిడిఎస్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కానీ మీరు కానీ చూసుకుంటే సిడిఎస్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇదో మీకు వచ్చేసి బాగా అడ్వాంటేజ్ అనమాట. మీరు డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే దీంట్లో కొన్ని చేంజ్మెంట్స్ అయ్యాయి అనమాట. మీకు కూడా ఒక 100 మార్క్స్ అనేది వాళ్ళు గవర్నమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ 100 మార్క్స్ ఎలా ఇస్తారనుకోండి నేను చెప్పబోతున్నా. ఫస్ట్ కానీ మీరు చూసుకుంటే మీకు కానీ ఒకవేళ కానీ ఎన్సీసీ ఉండి అందులో బి గ్రేడ్ ఉంటే మీకు 50 మార్క్స్ అనేది అక్కడే వచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, మీరు కానీ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీకు 50% కానీ మార్క్స్ ఉంటే మీకు 30 మార్క్స్ అనేది ఇవ్వడం అనేది గవర్నమెంట్ అనేది జరిగింది. మీకు కానీ 80% కానీ ఎక్కువ స్కోర్ ఉంటే మీకు 50 కాబట్టి 50 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే 100 మార్క్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ ఈ విధంగా చేస్తారనమాట. మీకు వచ్చే 100 మార్క్స్ ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా పిలవడం అనేది జరిగింది. సో మీకు వచ్చేసి సిడిఎస్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మీకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో ఈ విధంగా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కానీ మీకు ఒకరు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అసలు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీకు ఏముంటాయని పాయింట్ టు పాయింట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ మీరు ఒక క్లియర్ అయిపోతే నెక్స్ట్ మీకు మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత నార్మల్గా ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ అయిపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవడం ఇండియన్ నేవీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. సో ఇండియన్ నేవీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే మీరు కానీ నేవల్ వింగ్లో సి సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటు కానీ మీరు చూసుకుంటే బీఎస్సీ కానీ బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఉండాలన్నమాట. సో దాని తర్వాత కానీ మీరు చూసుకుంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సేమ్ కామన్ అనమాట. ఆర్మీకైనా నేవీకైనా ఎయిర్ ఫోర్స్కైనా సరే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఒకేలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్సీసీ ఎంట్రీ అనమాట. సో ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు. దీనికి మీరు కానీ చూసుకుంటే ఎయిర్ వింగ్లో సి సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు మీరు చూసుకుంటే +2 లెవెల్లో ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా కానీ మీరు చేసి ఉంటే మీరు కానీ ఏదైతే ఎఫ్కాట్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఎఫ్కాట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడానికి అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఆర్మీకైనా నేవీకైనా ఎయిర్ ఫోర్స్కైనా సరే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కామన్ అనమాట. సో అందువల్ల మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మాకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి ఏదైనా ఒక వీడియో చేయంటే కింద నాకు కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఒక వీడియో చేస్తాను అనమాట. ఒక్కరు కామెంట్ పెట్టినా ఆ టాపిక్ మీద ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం ఏంటంటే దీనిలో ఉన్న మీకు శాలరీస్ ఎలా ఉంటాయి. శాలరీస్ కానీ మీరు చూసుకుంటే ఒక 56K వస్తుంది బేసిక్ పే. దాంతో పాటు కానీ మీరు చూసుకుంటే ఎంఎస్పీ వస్తుంది అనమాట. ఎంఎస్పీ అంటే మిలిటరీ సర్వీస్ పే అనమాట. అది ఒక 60K అంత వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మీకు శాలరీ ఒక 75 అంత వస్తుంది అనమాట. అలవెన్స్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు మెడికల్ కార్డు ఉంటుంది అండ్ క్యాంటీన్ కార్డు ఉంటుంది. ఏవైతే ఎన్డీఏ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకున్న బెనిఫిట్స్ సేమ్ మీకు కూడా ఉంటాయి అనమాట. సో మీకు ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందని అడగవచ్చు. మీకు కానీ ట్రైనింగ్ అని చూసుకుంటే ఓటీఏలో జరుగుతుంది, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనమాట. మీకు కానీ ట్రైనింగ్ చూసుకుంటే 49 వీక్స్ ఉంటుంది అనమాట టోటల్ ట్రైనింగ్ వచ్చేసి. ఇది మీకు వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. సో దీని గురించి అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను అనమాట. సో ఇంకేమైనా టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అన్న ఈ టాపిక్ గురించి ఏదైనా ఒక మంచి వీడియో చేయండి, నేను ఖచ్చితంగా నేను ఆ టాపిక్ గురించి వీడియో చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.